ఇతరులను వేలెత్తి విమర్శించే ముందు నీ ప్రవర్తన ఎలా ఉందో, నీ మాట తీరు ఎలా ఉందో ముందు తెలుసుకో. మనలో ఎన్నో తప్పులు ఉన్నా కానీ ఎదుటి మనిషిని విమర్శించే హక్కు నీకు లేదని తెలుసుకో. ఒకసారి, రెండోసారి, మూడోసారి నీ బంధం తగ్గినా పర్లేదు, కానీ నువ్వే ప్రతిసారి తగ్గాల్సి వస్తే వదిలేయ్. అలాంటి మనుషులతో కష్టంగా కలిసి ఉండడం, విడిపోయి ఒంటరిగా ఉండడం చాలా శ్రేయస్కరం. దూరంగా ఉన్న వారిని దగ్గర చేసే శక్తి, దగ్గరగా ఉన్న వారిని దూరం చేసే శక్తి ఒక్క నోటి మాటకే ఉంది. అది కత్తి కంటే పదునైనది, అమృతం కన్నా తీయనైనది. మనుషుల స్వభావం రెండు రకాలు మాత్రమే. అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడతారు, అవసరం తీరినప్పుడు తేలులా కుట్టి మాట్లాడతారు. గెలుపుకి దగ్గరవుతున్న ప్రతి అడుగులో ఓ కుక్క ఉంటుంది. ప్రతి కుక్కతో చెలగాటం ఆడుతూ సమాధానం చెప్తూ పోతే గమ్యాన్ని చేరుకోలేవు. ఏ కుక్కకి భయపడాల్సిన అవసరం లేదు. ఇంటి కోడలు వేరే కాపురం పెడితే సంస్కారం లేనిది, పెంపకం సరిగా లేదు అంటారు. కూతురు వేరే కాపురం పెడితే చాలా తెలివైనది, అత్తబాధలు భరించలేక బయటకు వచ్చేశారు అంటారు. నీరు లేని బావి దగ్గరికి, డబ్బు లేని మనిషి దగ్గరికి ఎవరూ రారు. అలాగే ఆకులు రాలిన చెట్టును అవసరం తీరాక మనిషిని ఎవరు పట్టించుకోరు. ఇది నిజం. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి, బ్రతకాలంటే ఇష్టాలు మార్చుకోవాలి. తప్పదు. కొంతకాలం కలిసి ఉన్నాక అవతలి వారికి మనం నచ్చడం లేదంటే మనతో వారికి అవసరం తీరిపోయిందని. అవసరం కోసం ఏర్పడే ఏ బంధమైనా ఎక్కువ కాలం నిలబడదు. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉండు. నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కావు. ఊసర వెళ్ళి రక్షణ కోసం తన రంగును మారిస్తే మనిషి తను ఎదగడం కోసం, పక్కవాడి నాశనం కోసం రంగులు మారుస్తాడు. ఇది రంగుల ప్రపంచం మిత్రమా. నొప్పి లేకుండా మెడ కోసేస్తారు. మనమే జాగ్రత్తగా ఉండాలి. నా తప్పు లేకుండా నేనెందుకు మాట పడాలి, అందుకే నిలదీసి గట్టిగా అడగటం మొదలుపెట్టా. అందరికీ శత్రువుని అయ్యాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.